Hi friends, welcome to Biology for DSC Intermediate First Year Botany ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఈ యూనిట్లో 4వ అధ్యాయం వృక్షరాజ్యం. ఈ వీడియోలో మనం మొక్కల జీవిత చక్రాలు ఏకాంతర దశలను గురించి డిస్కస్ చేద్దాం. మొక్కలలో ఏకస్థితిక ద్వయస్థితిక కణాలు రెండు సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. మొక్కలలో ఏకస్థితిక ద్వయస్థితిక కణాలు రెండు సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. ఈ సామర్థ్యము రెండు విభిన్నమైన ఏకస్థితిక ద్వయస్థితిక మొక్కల దేహాలను ఏర్పరుస్తుంది. ఏకస్థితిక మొక్క దేహం సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ మొక్కను సంయోగ బీజదం అంటారు. ఫలదీకరణానంతరం సంయుక్త బీజం కూడా సమవిభజన ద్వారా ద్వయస్థితిక సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తుంది. సిద్ధ బీజదాలు క్షయీకరణ విభజన ద్వారా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మళ్ళీ సమవిభజనలు చెంది ఏకస్థితిక మొక్క దేహాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా లైంగికంగా ప్రత్యుత్పత్తి జరుపుకునే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా సంయోగ బీజాలు కలిగిన ఏకస్థితిక సంయోగ బీజదం సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ద్వయస్థితిక సిద్ధ బీజదంతో ఏకాంతరంగా ఉంటాయి. అయినప్పటికీ వివిధ రకాలైన మొక్కల సముదాయాలు, వాటికి ప్రాతినిధ్యం వహించే మొక్కలు ఈ క్రింది విధంగా విభేదిస్తాయి. సిద్ధ బీజద దశ ఏకకణిత సంయుక్త బీజం ద్వారానే సూచింపబడుతుంది. స్వతంత్రంగా జీవించే సిద్ధ బీజదాలు ఉండవు. సంయుక్త బీజంలో క్షయీకరణ విభజన వలన ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఏకస్థితిక సిద్ధ బీజాలు సమవిభజన చెంది సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి. ఇటువంటి మొక్కలలో స్వయం పోషక స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదమే ప్రధానమైన దశ. దీనిని ఏకస్థితిక జీవిత చక్రం అంటాం. వాల్వాక్స్, స్పైరోగైరా, కొన్ని క్లామిడోమోనస్ జాతులు వంటి శైవలాలు ఈ రకమైన పద్ధతిని కలిగి ఉంటాయి. 4.6aలో మనం చూడొచ్చు. ఇది ఏకస్థితికం అన్నమాట. ఏకస్థితికం క్షయీకరణ విభజన జరిగి సిద్ధ బీజాలను ఏర్పరిచింది. సంయుక్త బీజం క్షయీకరణ విభజన జరిగి సిద్ధ బీజాలను ఏర్పరిచింది. ఇది సంయోగ బీజదం ఎన్ కండిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ద్వయస్థితిక సిద్ధ బీజదం స్వయం పోషకంగా స్వతంత్ర జీవనం కలిగి ప్రబలమైన దశగా ఉండడం దీనికి పూర్తిగా భిన్నమైనది. ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ రకమైన జీవిత చక్రాన్ని ద్వయస్థితిక జీవిత చక్రం అంటాం. ద్వయస్థితిక సిద్ధ బీజదం స్వయం పోషకంగా స్వతంత్ర జీవనం కలిగి ప్రబలమైన దశగా ఉండడం దీనికి పూర్తిగా భిన్నమైనది. ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ రకమైన జీవిత చక్రాన్ని ద్వయస్థితిక జీవిత చక్రం అంటాం. ఈ ద్వయస్థితిక జీవిత చక్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ద్వయస్థితిక జీవిత చక్రం. దీనిలో ఏం జరుగుతుంది? ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ రకమైన జీవిత చక్రాన్ని దీనిలో ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇక్కడ సిద్ధ బీజాలు అనేవి ఏర్పడలేదు. ఇక్కడ ద్వయస్థితిక దశలో సంయోగ బీజదం కొన్ని లేదా చాలా కణాలు కలిగింది అంటే ఆ జీవిత చక్రాన్ని ద్వయ ఏకస్థితికం అంటాం. టెరిడోఫైటా మొక్కలు, విత్తనాలను కలిగిన అన్ని మొక్కలు ఈ రకం జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. సంయోగ బీజదం కొన్ని లేదా చాలా కణాలు కలిగిందిగా ఉంటే ఆ జీవిత చక్రాన్ని ఏమంటాం? ద్వయ ఏకస్థితికం అంటాం. టెరిడోఫైటా మొక్కలు, విత్తనాలను కలిగిన అన్ని మొక్కలు ఈ రకం జీవిత చక్రాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? బ్రయోఫైటా మొక్కలు ఈ రెండింటికి మధ్యస్థమైన పరిస్థితిని ప్రదర్శిస్తాయి. ఏకద్వయస్థితికం. వీటిలో రెండు దశలు బహుకణ నిర్మితమైన ప్రబలమైన సంయోగ బీజ దశ, సంయోగ బీజదంపై ఆధారపడి ఉండే బీజద దశను కలిగి ఉంటాయి. బ్రయోఫైటా మొక్కలు ఈ రెండింటికి మధ్యస్థమైన పరిస్థితిని ప్రదర్శిస్తాయి. ఇక్కడ బ్రయోఫైటా మొక్కల్లో ఏం జరుగుతుంది? ఏకద్వయస్థితిక అనమాట. ఏకద్వయస్థితిక స్థితిని ప్రదర్శిస్తాయి బ్రయోఫైటా మొక్కలు. ఏలక వీటిలో రెండు దశలు బహుకణ నిర్మితమైన ప్రబలమైన సంయోగ బీజ దశ, సంయోగ బీజదంపై ఆధారపడి ఉండే బీజ దశను కలిగి ఉంటాయి. దీనిలో రెండు దశలు ఉన్నాయి కదా,
సంయోగ బీజదశ, సంయోగ బీజదశ, బీజద దశని కలిగి ఉంటాయి. శైవలాలు చాలా వరకు ఏకస్థితికంగా ఉంటే ఎక్టోకార్పస్, స్కెల్ప్స్ వంటి కొన్ని ఏకద్వయస్థితిగా ఉంటాయి. శైవలాల్లో చాలా వరకు ఏకస్థితికంగా ఉంటాయి. ఎక్టోకార్పస్, స్కెల్ప్స్, లామినేరియా వంటివి కొన్ని ఏకద్వయస్థితికను కలిగి ఉంటాయి. ఫ్యూకస్ ద్వయస్థితికంగాను, పాలీసైఫోనియా ద్విదయస్థితికంగాను ఉండడం ఆసక్తికరమైన విషయం. ఫ్యూకస్ అనేది ద్వయస్థితికంగా ఉంటుంది, పాలీసైఫోనియా ద్విదయస్థితికంగా ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఈ 3 డయాగ్రామ్లు చూస్తే ఫస్ట్ది ఏంటి? ఏకస్థితికం, రెండవది ద్వయస్థితికం, మూడవది ఏకద్వయస్థితికం.